హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా, సింపుల్‌గా, ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు చేసుకునే క్యాప్సికమ్ రైస్ అండి. ఈ క్యాప్సికమ్ రైస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తినటానికి. మార్నింగ్ టైమ్స్ మన దగ్గర ఎక్కువ టైం లేనప్పుడు పిల్లల, పెద్దల లంచ్ బాక్స్‌లోకి ఏదైనా టేస్టీగా, హెల్తీగా, ఇన్‌స్టెంట్‌గా చేయాలనుకుంటే ఈ విధంగా ఒకసారి క్యాప్సికమ్ రైస్‌ని ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకైనా, పెద్దలకైనా చాలా చాలా బాగా నచ్చుతుందండి. పదండి ఇప్పుడు దీన్ని సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పుని, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని, వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలని, ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పల్లీలని, జీడిపప్పుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి మన పల్లీలు, జీడిపప్పు అనేటివి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 క్యాప్సికమ్‌ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. క్యాప్సికమ్‌ని మనం ఒక 2, 3 నిమిషాలు వేయిస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువగా క్యాప్సికమ్‌ని వేయించకూడదు. ఒక 50% వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. చూడండి మన క్యాప్సికమ్ అనేది ఒక 50% వరకు వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద కప్పు ఉడికించుకున్న రైస్‌ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం నేను ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. అర టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని ఇప్పుడు అంతా బాగా చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. మన కారప్పొడి, మిరియాల పొడి అనేది రైస్‌కి చక్కగా పట్టాలండి. ఆ విధంగా కలుపుకోవాలి. నేను ఈ క్యాప్సికమ్ రైస్‌ని బాస్మతి రైస్‌తో చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్‌తోనైనా చేసుకోవచ్చు. అలాగే నైట్ టైమ్ మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ క్యాప్సికమ్ రైస్‌ని చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్‌లో కొంచెం కొత్తిమీరని వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి అంతా చక్కగా పర్ఫెక్ట్‌గా కలిసిపోయిందండి. అంతేనండి. ఎంతో టేస్టీగా, హెల్తీగా, సింపుల్‌గా అయిపోయే మన క్యాప్సికమ్ రైస్ రెడీ. ఈ క్యాప్సికమ్ రైస్‌ని ఇప్పుడు మనం వేడి వేడిగా సర్వ్ చేసేసుకుందాం. ఈ క్యాప్సికమ్ రైస్‌లోకి ఏ రైతా అవసరం లేదండి. ఏ పచ్చడి గానీ, కర్రీ గానీ అవసరం లేదండి. ఇలాగే ఈ క్యాప్సికమ్ రైస్‌ని తినేయొచ్చండి. అంత టేస్టీగా ఉంటుందండి. మీరు గూడా తప్పకుండా ఒకసారి ఈ క్యాప్సికమ్ రైస్‌ని ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ క్యాప్సికమ్ రైస్ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.